హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీధర్ని. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై, ఏడాది పాలనలపై నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ అంటే ఎన్ఎఫ్ఓ వారు ఒక సర్వే నిర్వహించారు. దాదాపు 65,000 అంటే 64,894 శాంపిల్స్తోని ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో రేవంత్ రెడ్డి అంటే ముఖ్యంగా 3 ప్రశ్నలు అడిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, 6 గ్యారెంటీలు అమలు అవుతాయనుకుంటున్నారనేది ఒక ప్రశ్న, పార్టీ మారిన ఎమ్మెల్యేలో బై ఎలక్షన్లో వస్తే ఏ పార్టీ గెలుస్తుందనేది ఆ సంస్థ సర్వే చేసింది. ఫస్ట్ క్వశ్చన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని విధానం ఎలా ఉందని చెప్పి 63.64% వ్యతిరేకతంగా ఉంది, 36.36% మంచిగా ఉంది అనేది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లు ఎక్స్ప్లెయిన్ చేసింది. దీనిపై ఈ సర్వే అధిపతి మన దగ్గర ఉన్నారు, నాగేశ్వరరావు గారు మనం ఉన్నారు. ఈ సర్వే వివరాలు చెప్పండి సార్ కొంచెం. నమస్కారం అండి, నా పేరు నాగేశ్వరరావు. తెలంగాణలో కొత్త జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక నియోజకవర్గం తీసుకున్నాం. అంటే 36 అంటే ఒక 3 కొన్ని ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది దాని వివరణ తర్వాత. 33 జిల్లాలాగా తీసుకున్నాం. 33 జిల్లాకు ఒక నియోజకవర్గం తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చేసి టోటల్ 64,894 శాంపిల్స్ తీసుకున్నాము. గుడ్డని 23,596 మంది చెప్పారు. పూరన్ 41,299 మంది చెప్పారు. దీంట్లో వచ్చేసి ఇది 36.36 63.64% పూర వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పని విధానప్పుడు పథకాలు అమలు కావట్లేవు. తర్వాత వచ్చేసి పథకాలు చేస్తున్నారు కదా సార్, కరెంట్ ఇచ్చారు, గ్యాస్ ఇస్తున్నారు, బస్ ఫ్రీ పెట్టారు, మరి ఇవన్నీ పథకాలు ఉన్నాయి కదా, వీటి ఇంపాక్ట్ ఏం లేదా నియోజకవర్గాల్లో? అది ఉన్నది. బస్సు ఇచ్చారు. బస్సు వచ్చేసి మనకు ఎగ్జాంపుల్, మన ఇద్దరం బస్ ఎక్కాము, టికెట్ తీసుకున్నాం, మనకు సీట్ దొరకట్లేదు. ఫ్రీ టికెట్ వల్ల సీట్ దొరుకుతుంది. ఇప్పుడు బస్సు ఫ్రీ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఫెసిలిటీస్ కల్పించాలి. ఇప్పుడు మహిళలకు బస్సు ఇచ్చినప్పుడు బస్సులో పెంచాలి, పురుషులకు బస్సు పెట్టాలి. అక్కడ ఏమైతే మైనస్ అవుతుంది పబ్లిక్ లోపల, మగవాళ్ళలో. ఈ ఆడవాళ్ళలో కొట్టుకునే సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి. తర్వాత దీని ఎఫెక్ట్ వచ్చేసి ఆటోల మీద ఎఫెక్ట్, క్యాబ్ల మీద ఎఫెక్ట్ పడింది. వాళ్ళంతా చాలా మంది చనిపోతున్నారు. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్, ఒక దాని వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసేప్పుడు దాన్ని 4 రకాలు ఆలోచించాలి. ఏదైతే చేసినా అవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ పథకాలు ఉన్నాయి కదా, గ్యాస్ చాలా అందరికి అందుతున్నాయా? మన గ్యాస్ సబ్సిడీ ఉంది, ఫ్రీ పవర్ ఉంది 200 యూనిట్ల వరకు, అవి అందరికి అందుతున్నాయి. మహిళలు 2,000 అని చెప్పారు, రైతు భరోసా చెప్పారు. తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళకి అమ్మాయిలకు వచ్చేసి ₹1,00,000 తులం బంగారం చెప్పారు. ఇలా మేజర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. 400 చిల్లర వీళ్ళ పథకాలు ఉన్నాయి. దాంట్లో ఏవో 2-3 చేసినట్టు కరెక్ట్ కదా. రైతు రుణమాఫీ కూడా పూర్తి కాలేదు. చర్చలు వస్తున్నాయి, మన ఛానల్స్ లో చూస్తున్నాము, మాకు రాలేదని చెప్తున్న సందర్భంలో పూర్తి మీరు మొత్తం గ్రౌండ్ లో తిరిగాము. దాంట్లో దాని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ ఊర్లో మీ ఆఫీస్ లో మీకు ఒక కంపెనీ వాళ్ళు మీ స్థాయి వాళ్ళకు మీకు ఒకటి ఇచ్చేసి ఇంకొకరికి ఇవ్వలేదు, సేమ్ స్థాయి వాళ్ళకు ఎలా ఫీల్ అవుతారు? అదే ఒకరికి వచ్చి మాకు రాలేదని చెప్పేసి అనుకుంటారు. ఎగ్జాంపుల్ రైతు, మన దళిత బంధు కూడా చాలా ఎఫెక్ట్ అయింది ఒకేసారికి. అవునవును, కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోవడం వల్ల ఊర్లలో ఒకరిద్దరికి వచ్చింది, మిగతా అందరికి రాకపోయేసరికి వాళ్ళు కొంచెం వ్యతిరేకత చేశారు. ఎన్ని కాన్స్టిట్యూన్సీలు చేశారు సార్ మీరు? 36 కాన్స్టిట్యూన్సీ చేశాము. ప్రతి జిల్లాలో ఒకటి కాన్స్టిట్యూట్ చేశాము. దీంట్లో ఎక్కువ వచ్చేసి మినిస్టర్స్ ఏరియాలు తీసుకున్నాం. ఎందుకంటే మేము సరే అవి తీసుకున్నాము. దాంట్లో మినిస్టర్స్ ఏం తీసుకున్నామంటే అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎనాలిసిస్ చేసుకున్నాం. దీంట్లో టోటల్ అన్ని ఉన్నాయి. మొత్తం 36 కాన్స్టిట్యూన్సీలో చేశారు. మరి ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటున్నారు సార్? ఒక కొల్లాపూర్ ఉంది, మినిస్టర్ గారి కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గంలో గుడ్డు 38.61 ఉంది, పూరు 61.39 ఉంది. మినిస్టర్ గారిది అది నల్గొండ. ముఖ్యమంత్రి గారి పని విధానం, తర్వాత ముఖ్యమంత్రి భాష కొంచెం ఇబ్బంది ఉంది. అంటే ప్రతిపక్షంలో ఇప్పుడు ఎవరో మాట్లాడారు సార్, సీఎం హోదా వచ్చాక కొంచెం లాంగ్వేజ్ మీద చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఆయన మాట్లాడేది ఒకటి ఇది చెప్పారు మీరు, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు అమలు జరుగుతాయి అనుకుంటున్నారా అంటే జరగబోతాయి అనుకుంటున్నారా? అంటే పూర్తి కాలే కదా. దాని మీద ఎంత వచ్చింది సార్? దీంట్లో వచ్చేసి చెప్పలేము, అంటే కావచ్చు కాకపోతే 15.30 చెప్పారు. ఇంపాసిబుల్ అనేది అసలు కాదని చెప్పేసి 63.14%, పాసిబుల్ అంటే అవుతాయని చెప్పేసి 21.56% చెప్పారు. అంటే ప్రజలకు నమ్మకం లేదు 6 గ్యారెంటీలు అమలు అవుతాయని. ఎగ్జాంపుల్ ఏమిటంటే, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఎట్లా ట్రైనింగ్ స్పీడ్ ఉంటుంది చాలా, అవునా కదా? ఏది దేశంలో అప్రతిష్ట మూట కట్టుకున్న సంవత్సరం లోపల అప్రతిష్ట మూట కట్టుకున్న గవర్నమెంట్ కాంగ్రెస్ తెలంగాణలో ఒకటి. అంటే మీరు వన్ సైడ్ చెప్తున్నారా, లేకపోతే మీరు మొత్తం
ఆ సర్వే పూర్తిగా పారదర్శకంగా చేసి చెప్తున్నారా మీరు? ఇండియా వైజ్ గా చెప్తున్నాను ఎట్లుంది పరిస్థితి అనేది. అప్రతిష్ట మూల కట్టుకున్న వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఒకవేళ ఈ రోజే అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారు? అంటే ఏ అసెంబ్లీ ఉప ఎన్నికలు అంటారు మీరు? మొత్తం రాష్ట్రం అంతనా లేకపోతే? రాష్ట్ర 10 నియోజకవర్గాలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లకు వెళ్ళిన 10 నియోజకవర్గాలలో ఈ క్వశ్చన్ ఎక్స్ట్రా పెట్టాం. 36 నియోజకవర్గాలు ఇవి కూడా ఉన్నాయి 10. దీంట్లో ఏంటంటే ఆ 2 క్వశ్చన్స్ తో పాటు ఈ క్వశ్చన్ ఎక్స్ట్రా పెట్టాం. ఎందుకంటే ఇది ఇన్ కేసు రావచ్చు, రాకపోవచ్చు. సపోజ్ ట్రెండ్ ఎలా ఉందని చెప్పి ఇది దీంట్లో ఎక్స్ట్రా తీసుకున్నాం క్వశ్చన్. దీంట్లో వచ్చేసి 10 నియోజకవర్గాల్లో ఓవరాల్ తీసుకున్నాం. ఇది ఒక నియోజకవర్గం కాదు, ఇది ఓవరాల్ 10 ఏసీస్ 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు. అందులో బీఆర్ఎస్ 43.13% ఉంది. తర్వాత కాంగ్రెస్ 24.99%, బీజేపీ 22.88%. సో బీజేపీ కూడా పుంజుకుంటుంది కదా సార్ ఇక్కడ? బాగా పుంజుకుంటుంది. అదర్స్ వచ్చేసి 9%. అంటే అదర్స్ అంటే రకరకాల పార్టీలు ఇప్పుడున్న వాళ్ళ మీద వ్యతిరేకత ఉండొచ్చు. అంటే ఈ బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎంఐఎం ప్రభావం కూడా ఉంటుంది కదా హైదరాబాద్ లో. అంటే జనరల్ చెప్తాం, వివిధ చిన్న చిన్న పార్టీలు ఉంటాయి, చిన్న పార్టీలు ఉంటాయి, వాళ్ళు కూడా రావచ్చు. ఇండిపెండెంట్స్ రావచ్చు, కొంతమంది వీళ్ళు ఎవరి మీద మంచి అభిప్రాయం లేని వాళ్ళు ఉండొచ్చు. ఇదంతా వాళ్ళు వచ్చేస్తారు. అంటే 10 కాన్స్టిట్యున్సీలో యావరేజ్ గా 43% బీఆర్ఎస్ కి వస్తుంది. మిగతా ప్రశ్న అడిగాడు పారదర్శకంగా చేశారు అనేది. అవునవును. ఈటల రాజేందర్ బై ఎలక్షన్ జరిగినప్పుడు 1.8% డిఫరెన్స్ ఇచ్చింది. 1.78 మధ్యలో వచ్చేసింది. నేను ఎగ్జిట్ పోల్ టీవీ ఛానల్ కూర్చున్నాను. తర్వాత మునుగోడు బై ఎలక్షన్ లో 1.3%, 1.5% ఏదో వచ్చింది. అది నియర్ బై ఉంటుంది. మాది ఏంటంటే మాక్సిమం 1-2 దాటదు. ఏది నెక్ ఉన్నప్పుడు 1-2% వేరియేషన్ వస్తుంది. మేబీ చాలా డిఫరెన్స్ వచ్చి కొంతమంది చాలా మంది సర్వేలు ఫెయిల్ అయిన సందర్భం ఉంటాయి. ఎందుకంటే నేను 23 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. గ్రౌండ్ లో తిరిగాను. ఫస్ట్ లో డోర్ టు డోర్ సర్వేలు కూడా చేశాను చాలా. ఎందుకంటే ఆ గ్రౌండ్ లో తిరిగి వచ్చిన సందర్భాలు, నేను అప్పుడు జాబ్ చేసిన సందర్భాలు, అక్కడ కంపెనీలో ఉన్న దక్షిణ భారతదేశ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళు మమ్మల్ని అప్పుడు కోపాలు వచ్చే వాళ్ళ మీద సతాయిస్తుండేది. అంటే క్రమశిక్షణ విషయాలు, షూ లేకుండా ఆఫీసర్ అవ్వద్దు, ఇలా రకరకాల షేవింగ్ ఉండాలి, ఇలా ప్రతి దాంట్లో వర్క్ దగ్గర వచ్చి ప్రతిదీ స్క్రూటినీ చేసి జాగ్రత్తగా చిన్న ఎర్రర్ ఉన్నా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ రౌండ్ చేయకుండా ఆ క్వశ్చన్ క్యాన్సిల్ చేసి పడేవాళ్ళు. అంటే 44. ఇప్పుడు ఎన్ఎఫ్ఓ ఎప్పటి నుంచి పనిచేస్తుంది? నేను వచ్చేసి ఒక 20 years అవుతుంది. ఓకే. అయితే ఉప ఎన్నికలు చూద్దాం మనం ఒకసారి. ఉప ఎన్నికలు అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో చూస్తే మొదటగా బాన్సువాడ అంటే పోచారం గత స్పీకర్గా పనిచేశారు. ఆయన కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్కు 39.78%, బీజేపీ 30.88%, కాంగ్రెస్ 21.04%, అదర్స్ 8.29% ఉంది. సార్ బీజేపీ బాగా వచ్చింది, మరి బీఆర్ఎస్కు బీజేపీ పుంజుకుంటుందా అక్కడ? బీజేపీ పుంజుకుంటుంది. ఎవరున్నారు సార్ అక్కడ బీజేపీలో? నేను క్యాండిడేట్ తీసుకోలేదు, పార్టీ వైజ్ గా తీసుకున్నాను. ఇక్కడ చూస్తారు కదా, పోచారం అని చూస్తారు కదా, మరి పోచారం ఒకటే చూడరు. పోచారం కాంగ్రెస్కి వెళ్ళాడు, అక్కడున్న కలహాలు ఉంటాయి. ఏది పాత లీడర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేసి కాంగ్రెస్ ఇప్పుడున్న గవర్నమెంట్ లోకి వెళ్ళారు కాబట్టి గవర్నమెంట్ పని విధానం కూడా వస్తుంది. ఇట్లా పోచారం శ్రీనివాసరెడ్డి రాడు, గవర్నమెంట్ వస్తుంది, పోచారం వస్తుంది, ముఖ్యమంత్రి వస్తాడు, ఇవన్నీ కలుస్తాయి దీంట్లో. కలిసి ఓవరాల్ గా వచ్చిన పరిస్థితి. మన క్యాండిడేట్ ఎందుకంటే ఎలక్షన్ లేనప్పుడు మనం పలానా శ్రీధర్ గారు పలానా నాగేశ్వర మనం అన్ని చేయడం కుదరదు కదా, అలా చాలా మంది వస్తారు. ఇవంటే నియోజకవర్గం మొత్తం తీసుకున్నారు, నియోజకవర్గం మొత్తం అంటే అన్ని మండలాలు డేటా చూపిస్తాం. ఓకే. తర్వాత ఇంకొక కాన్స్టిట్యున్సీ జగిత్యాల అంటే డాక్టర్ సంజయ్ గారు. ఇక్కడ 39.15% బీఆర్ఎస్, కాంగ్రెస్ 18.46%, బీజేపీ 32.44%, అదర్స్ 9.96%. సో ఇంత వ్యతిరేకత అంటే ఇంత 18% ఎందుకు పడిపోయింది సార్ కాంగ్రెస్? ఇక్కడ వచ్చేసి ఇక్కడ జీవారెడ్డి గారు ఉన్నారు. అవును, జీవారెడ్డి గారు ఒక పెద్ద లీడరు, ఒక మంచి పేరుంది. చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఒక మంచి రాష్ట్రంలో మంచి పేరు జీవారెడ్డి అంటే కాంట్రవర్సీ ఇట్లా అలాంటి పరిస్థితి లేదు. అక్కడ ఏంటంటే వాళ్ళ వర్గ బాగా జరుగుతుంది. జీవారెడ్డి గారు కూడా రోడ్డు మీద వచ్చి బీజేపీ బాగా పుంజుకుంటుంది సార్. రూరల్ అంటే గ్రామీణ ప్రాంతంలో కూడా ఇంత పర్సెంటేజ్ వస్తుంది, బీజేపీకి సెకండ్ ప్లేస్ వచ్చేసి. బీజేపీ పెంచుకోవడానికి కారణాలు ఏంటో ఉంటారు ఇప్పుడు? అదే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ఉందన్న విషయానికి వచ్చినప్పుడు గతంలో రీసెంట్ గా గవర్నమెంట్ మారింది 1 year బ్యాక్ నుంచి. 10 సంవత్సరాలు పబ్లిక్ చూశారు, సరే ఏం చేశారనేది కొంత కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు అన్ని చేశారని చెప్పట్లే, కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఇమీడియట్ మారగానే అదే కంపేర్ చేసుకుంటే వేరే పక్క రాష్ట్రం కంపేర్ చేసుకుంటారు కదా, ఇంత ముందర గవర్నమెంట్ కంపేర్ చేసుకుంటారు. బీజేపీ పెరగడానికి కారణాలు బీజేపీ అంటే వాళ్ళు దేశవ్యాప్తంగా మోదీ ఫ్యాక్టర్ వచ్చేసిన తర్వాత వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కొన్ని ఇష్యూలని, తర్వాత కాంగ్రెస్ లో ఉన్న కలహాలు ఉన్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అది అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ విధానం, రేవంత్ రెడ్డి ప్లస్ అక్కడ పార్టీ మారిన సంజయ్, వీళ్ళ ముగ్గురి
ప్రభావం చూపింది అక్కడ. ముగ్గురు ప్రభావం చేస్తుంది. ఓకే, ఇంకొక నియోజకవర్గం చూద్దామండి. రాజేంద్ర నగర్, ఇది కూడా పార్టీ మారిన రాజేంద్ర నగర్, ఆయన గౌడు ఇది ఇక్కడ బీఆర్ఎస్కు 41.97%, బీజేపీకి 28.05, కాంగ్రెస్కి 22.10, థర్డ్ పొజిషన్, ఇతరులు 7.88%. అక్కడ ఏంది మరి అసలు? ఇక్కడ కూడా అంతేనా? ఇదే కారణంలో ఇది అర్బన్ కదా సార్, అర్బన్ నియోజకవర్గం కదా, గ్రామీణ ప్రాంతంలో వచ్చేసరికి నేను అప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చా చెప్దాం రాగాను. ఇప్పుడు హైడ్రా ఉంది ఎగ్జాంపుల్. అవునవును. మన నేను 3 days బ్యాక్ రంగనాథ్ గారు బయటకు వచ్చి ఏం చెప్పారంటే, జూలై కంటే బిఫోర్ కట్టిన వాటి జోలికి వెళ్ళాను, తర్వాత వాటికి వెళ్తాను అన్నాడు. అంటే ఆయన దూకుడుగా వెళ్ళకుండా కొంచెం దీన్ని నిదానంగా పరిశీలించుకొని ఏం జరిగింది. ఇప్పుడు ఒకటే రాజేంద్ర నగర్ అంటే మూసి కొంచెం పరివాహక ప్రాంతం ఉంటుంది రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో. మన ఇద్దరు ఒకటి గవర్నమెంట్, మీరు ఆఫీసర్, మీరు ఆ పర్మిషన్ ఇచ్చారు, నేను గులగొట్టిన. పబ్లిక్ ఏమనుకుంటా చెప్పండి? అవును, ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వమే గులగొట్టింది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏంటి పరిస్థితి, పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయా, అలా చూసేసి ఆఫీసర్స్ మీద ప్రెజర్ చేసుకుంటే ఇలాంటి జరగదు కదా. ఇంకోటి సరే, చెరువుల విస్తీకరణ చేయడం మంచి ఉద్దేశం కాదనట్లేము, కానీ దాన్ని చేసే పద్ధతి, ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఉంటుంది. అవునా సార్? ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఉంది ఎగ్జాంపుల్, లిఫ్ట్ కాకుండా నేను పరిగెత్తుకుని మెట్ల మీద వచ్చాను, ఆయాసం అవుతుంది. ఇక్కడ ఫ్రీగా మాట్లాడలేకపోతే ఎగ్జాంపుల్ చెప్తాను. సిస్టమ్ చేసే పద్ధతి ఏంటంటే అఖిలపక్ష మీటింగ్ పెట్టాల్సిండి, అన్ని పార్టీలు కూర్చోబెట్టాలి. అంటే యాక్సెప్ట్ చేస్తారా చేయరు కాదు, చేయడం వల్ల ఏమంటే మనకు కొంచెం పబ్లిక్ లో ఉందంటే అన్ని పార్టీలు పిలిచాడు, ఏదో జరుగుతుందని ఫీల్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. నేను అక్రమ ఇల్లు కట్టాను సార్, ఆ పర్మిషన్ ఉంది లేదా, నాకు సంబంధించి నాకు నోటీస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి, ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏంటి, వీటన్ని మీద చేయాల్సి ఉండే. మూసి విషయం కూడా జరుగుతుంది, దూకుడా పోతుంది. ఇప్పుడు ఏమన్నాడు, సైలెంట్ అయినరు. పబ్లిక్ లో ఏమైంది, రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఇల్లు కూలగొట్టే పరిస్థితికి వచ్చేసరికి హైడ్రా స్లో అయిందనేది పబ్లిక్ లో టాక్ ఉంది. మీకు చెప్పాల్సిన పని లేదా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మేము ఫీల్డ్ లో తిరిగాం కదా సార్, మీరు ఫీల్డ్ లో తిరుగుతారు కాబట్టి మీకు తెలుసు కొంచెం. మేము ఫీల్డ్ లో తిరుగుతాం, మీరు అన్ని చూస్తుంటారు. అదే మరో కాన్స్టిట్యున్సీ, మరో నియోజకవర్గం చూద్దాం. షేర్లింగం అరికెపూడి గాంధీ గారు, ఈయన కొంచెం నిన్న మొన్న గొడవలు కూడా అయ్యి వివాదం అయిపోయింది ఈయనకు, కౌశిక్ రెడ్డికి. సో అక్కడ 45.45% బీఆర్ఎస్ కుంది, 23.74% కాంగ్రెస్ కుంది, 20.98% బీజేపీకి ఉంది, ఇతరులు 9.84%. అంటే 45% అంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా సార్, వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది కదా. ఇవన్నీ ఎఫెక్ట్స్ అవుతున్నాయి సార్. పార్టీ మారినందుకు కూడా ఉంటుందా? పార్టీ మారడం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇష్యూ అయింది కదా గొడవ, ఒక ఎమ్మెల్యే ఇంటి మీద పోవడం అనేది. సరే ఏం జరిగినా అది పబ్లిక్ హర్షించే పరిస్థితి కనిపించదు సాధారణ జనాలు. అవునా కదా, అది పోవడం, బూతులు మాట్లాడుకోవడం. గాంధీ అంటే మామూలుగా సాఫ్ట్ కార్నర్ అనే ఫీలింగ్ ఉండేది, తను కూడా భయంకరమైన బూతులు మాట్లాడుకోవడం సందర్భాల్లో దాని ఎఫెక్ట్, అన్ని ఎఫెక్ట్, ఇంకా మొత్తం ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు ప్లస్ ముఖ్యమంత్రిది, ఆయన వ్యవహారం, ఈయన వ్యవహారం అందరిది పడింది అంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చేవెళ్ళ. ఈయన మొన్న కూడా మన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువ మార్జిన్తో గెలిచిండు. 250 ఓట్లు 300 ఓట్లతోనే గెలిచినట్టుంది కాళే యాదయ్య గారు. సో ఇక్కడ బీఆర్ఎస్కి 46.23%, కాంగ్రెస్ 23.24%, బీజేపీ 24.98%. నెక్ టు నెక్ ఉంది. బీజేపీ కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది, అదర్స్ 5.55% వచ్చింది. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా ఇవే కారణాలు ఉంటాయి. ఇంకా అయితే బై ఎలక్షన్లు 10కి 10 వస్తే 10 బీఆర్ఎస్ గెలిచేస్తుందండి. సమీప దగ్గర లేరు అసలు ఎక్కడ. ఇప్పుడు 5% 10% అంటే చూసుకోవచ్చు. ఇంకొకటి ఖైరతాబాద్, ఇది కూడా కొంచెం వివాదంగా ఉంటుంది. దానం నాగేందర్ గారు, హైడ్రా ఎఫెక్ట్ ఫస్ట్ ఆయన మీద పడింది. ఇక్కడ బీఆర్ఎస్ కు 44.23%, కాంగ్రెస్ 22.67%, బీజేపీ 23.3%, అదర్స్ 9.81%. అంటే చాలా వేరియేషన్ వస్తుంది. ఎక్కడ ఇప్పుడు మనం చూసిన దాంట్లో మెజారిటీ బీజేపీ ఉంది సెకండ్ ప్లేస్ లో. అంటే ఇది దేనికి సంకేతం అంటుంటారు అంటే భవిష్యత్తులో? గద్వాల్లో కూడా బీఆర్ఎస్ 44.65%, కాంగ్రెస్ 22.62%, బీజేపీ 22.80%, ఇతరులు 9.93%. ఇక్కడ కూడా సేమ్, అంటే నెక్ టు నెక్, ఒక పాయింట్ కొంత పర్సెంటేజ్ బీజేపీ కాంగ్రెస్ ఉంది. అధికార పార్టీ కదా సార్. ఇప్పుడు భద్రాచలం చూస్తే బీఆర్ఎస్ 41.74%, కాంగ్రెస్ 29.52%, బీజేపీ 15.99%, ఇతరులు 12.76%. ఇక్కడ కొంచెం వామపక్షాలు, లెఫ్ట్ పార్టీలు ఉంటాయి అక్కడ, అదొకటి. ఇంకొక కాన్స్టిట్యున్సీ ఏంటి, ఇది స్టేషన్, ఇది పటాన్చెరు. అంటే నేనేం చేశానంటే
మన దగ్గర డేటా ఉంది, Okay. ఎక్సెల్ డేటా మొత్తం ఉంది, పేరు, ఫోన్ నెంబరు, హౌస్ నెంబరు, తండ్రి పేరు, వాళ్ళు ఏం వాళ్ళు ఇచ్చారా, వాళ్ళు మీకు వెల్లడించారా? మీకు డేటా చూపిస్తాను. కొందరు చెప్పరు కదా, అభిప్రాయం చెప్తారు కానీ అంటే మేము మాట్లాడే పద్ధతి ఫస్ట్ ఏం చెప్తామంటే, మేము మీ పేరు, మీ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని తీసుకున్నారు సార్ శాంపిల్స్? 2000 పైన వచ్చేసినాయి అప్రాక్సిమేట్. మీరు చెప్పిన మీ పేరు, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ షేర్ చేయమని చెప్తాం, ప్రామిస్ చేస్తాం ఫస్ట్ ఇంటర్వ్యూలో. మీ పర్సనల్ మీరు చెప్పిన విషయాలు వరకే మేము అనాలిసిస్ చేసుకుని, ఇక్కడ పేరు కనపడలేదు, ఇక్కడ మనకు కనపడలేదు. మేము ఎక్కడ మీ దగ్గర ల్యాప్టాప్ లో ఉన్నాయంటే మళ్ళీ మీకు చూపిస్తా అంతే. అంతే, ఓకే. పలానా నాగేశ్వరరావు ఫోన్ నెంబర్ చెప్పండి, మామూలు చూపిస్తాను నేను, నాకు డేటా ఉందా లేదా చూపించడం. దీంట్లో జస్ట్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ చూస్తే మనకు కాంగ్రెస్ 27.10%, బీఆర్ఎస్ 41.29%, బీజేపీ 22.19%, ఇతరులు 9.42% కాంగ్రెస్ ఉంది, మన ఇతరులు ఉన్నారు. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ వచ్చేసి మండల్ వైజ్ ఇచ్చేసాడు, మండల్ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ మండల్ వైజ్. ఇది ఒకటి ఏంది, మా అమీన్పూర్ మున్సిపాలిటీ, అమీన్పూర్ మండల్, భారతీనగర్, బొల్లారం, పటాన్చెరు, ఆర్సీపురం, తెల్లాపూర్. ఓకే, ఇది వచ్చేసి ఇది స్టేషన్ గన్పూర్, కడియం శ్రీహరి. బీఆర్ఎస్ 45.61% ఉంది, కాంగ్రెస్ 28.91% ఉంది, బీజేపీ 17.67%, ఇతరులు 7.8% ఉంది. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఇట్లా డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఫీమేల్ ఏజ్ గ్రూప్ ఈ 18 నుంచి 25 సంవత్సరాలు, 26 నుంచి 30 డీటెయిల్ రిపోర్ట్ ఉంది ఇక్కడ. ఓకే. ఏ మండలంలో ఎలా ఉంది? చిల్పూరు, ధర్మసాగరు, ఐనవోలు, కాజీపేట, లింగాల్ గన్పూర్, రఘునాథపల్లి, స్టేషన్ గన్పూర్, వేలేరా, జఫర్గఢ్, ఈ మండల్ వైజ్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి విలేజ్ వచ్చింది, చిల్పూర్ మండలంలో ఏ విలేజ్ ఎలా ఉంది, ఇట్లా టోటల్ అన్నిటికున్నవి. కాకపోతే రిపోర్ట్ చేస్తే చాలా పెద్దగా అవుతుందని చెప్పి. ఓకే, ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి 2000 మంది తీసుకున్నారా? యావరేజ్ 36 కాన్స్టిట్యున్సీలు యావరేజ్, కొంచెం అటు ఇటుగా. ఇది ధర్మసాగర్ స్టేషన్ గన్పూర్ వచ్చేస్తాయి. ప్రతి విలేజ్ లో ప్రతి మండలాలను కవర్ చేసాం. ఏదో కొన్ని ఏరియాలు వదిలేసి కొన్ని ఏరియాలను చేసుకొని, బీఆర్ఎస్ బలంగా ఉన్న కాడ వర్క్ చేసి, కాంగ్రెస్ బలంగా విలేజ్ చేసినట్టు కదా, అన్ని విలేజ్లు వస్తాయి, ప్రతి దాంట్లో వచ్చేస్తాయి. కాకపోతే ఇది ఒక షో చేశాను ఒకటి, ఇది స్టేషన్ గన్పూర్ డీటెయిల్ గా. ఓకే, డీటెయిల్ గా అన్ని మండలాలు, విలేజ్లు, అన్ని విలేజ్ వచ్చేస్తాయి. రఘునాథపల్లి మండలం, స్టేషన్ గన్పూర్ మండల్, అన్ని విలేజెస్ వచ్చేసాయి. జఫర్గఢ్ మండల్. ఇప్పుడు ఇది ఇంకొకటి దీంట్లో వస్తుంది. మనం 36 ఏంటంటే 36 నియోజకవర్గాల్లో అన్నింటిలో 2 క్వశ్చన్స్ కామన్ పెట్టాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన, రెండోది వచ్చేసి 6 గ్యారెంటీలు అమలు అవుతాయి అనుకుంటున్నారా? ఈ 10 నియోజకవర్గాలు మాత్రం ఒకటి ఎక్స్ట్రా క్వశ్చన్ పెట్టాం, బై ఎలక్షన్ జరిగితే ఎలా ఉంటుందని, ఎలా చేస్తున్నామని చెప్పి. తర్వాత ఇది వచ్చేసి ఇంకొక ఎలక్షన్ రాబోతుంది నెక్స్ట్ ఇయర్ లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అవుతాయి. దాన్ని వచ్చేసి కూకట్పల్లి ఇప్పుడు జిహెచ్ఎంసీ కంటే ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ తీసుకోలేదు అంటే ఇప్పుడు ఇదే గ్రామం అది కూడా రిఫ్లెక్ట్ అవుతుండొచ్చు కదా. కావచ్చు కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు పార్టీ గుర్తుతో జరిగాయి కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీలు అవుతారు కదా, అవి పార్టీ గుర్తుతోనే అవుతారు కదా. తీసుకోలేదు కదా. ఇంకొకటి, ఒకవేళ ఈ రోజే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటేస్తారు? కూకట్పల్లి తీసుకున్నాం మీరు. అంటే జిహెచ్ఎంసీలో ఒక్క కాన్స్టిట్యున్సీ తీసుకున్నారా? మొత్తం ఒకటే కాన్స్టిట్యున్సీ తీసుకున్నాం, ఓన్లీ ఒక కూకట్పల్లి. ఇది కూడా దాంట్లో 36 ఉంది, ఎక్స్ట్రా క్వశ్చన్ పెట్టాం దీంట్లో. కూకట్పల్లి దాంట్లో అడిషనల్ గా ఈ క్వశ్చన్ పెట్టారు. దీంట్లో 38.75%, కాంగ్రెస్ 26.83%, బీజేపీ 22.66%. కూకట్పల్లిలో కొంచెం అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, అది బలంగా ఉంటుంది కదా. మరి దాని ప్రభావం ఉందా, లేకపోతే ఓవరాల్ గా జిహెచ్ఎంసీలో కూడా ఇట్లే ఉంటుందా? చెప్పలేము. అంటే ఇది ఒకటి చేశాను జస్ట్. ఓకే. పథకాలకు వచ్చాం ఒకసారి. పథకాలు వచ్చేసి కర్ణాటకలో ఇక్కడ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిన పథకాలు అనేది కర్ణాటకలో అయిపోయింది. ఇంకా చెప్తాను, మహారాష్ట్ర ఎలక్షన్లలో బడ్జెట్ కూడా ఇస్తాం. మహారాష్ట్ర ఎలక్షన్ లో మన తెలంగాణ బార్డర్ మొత్తం వీళ్ళ కాంగ్రెస్ కూటమికి సీట్లు రాలేదు. మీరు చూడండి ఒకసారి, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ప్రభావం, దాని ప్రభావం అంటే ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ దాని పక్కన రాష్ట్రాల మీద పడింది అది. ఓకేనండి. బడ్జెట్ అన్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ బడ్జెట్ లేదు, మొత్తం లాస్ లో ఉందని చెప్పి ప్రతి మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, బట్టి కావచ్చు, ఎవరైనా ఆల్రెడీ మీటింగ్ లో చెప్పింటారు. ఇప్పుడు ఎన్నికల ముందు రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప చేసినాడు కేసీఆర్ అని చెప్పారు. అలా ఉన్న సందర్భాలలో ఇన్ని పథకాలు ప్రకటించడం అవసరం ఉందా? అవునా కదా. అంటే ఆ పథకాల వల్లనే కదా కొంచెం ఆకర్షితులమే, ఒక 2-3%. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు పథకాల వల్ల ఆకర్షిస్తే ఓటేశారు, పబ్లిక్ లో వ్యతిరేకత వస్తుంది కదా ఒకటి. వీటి గురించి కూడా అంటే ఒకటి ఎన్నికల కమిషన్ నా ఆలోచన అంటే వీళ్ళ ఒక మేనిఫెస్టోని తీసుకొని ఒక
ఫైనాన్షియల్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు పంపించేసి ఇది సాధ్యాలు ఉన్నాయా లేవా, సంపద సృష్టించాలి సార్. మనం అప్పులు తెచ్చి పెడదామంటే ఏమున్నది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా సార్, నాకు ఫ్యామిలీ మెయింటైన్ చేయనప్పుడు ఏం చేస్తాను నేను? ఊర్లో ఫ్లాట్ అమ్ముదామా, జాగ అమ్ముదామా, పొలం అమ్ముదామా ఆలోచిస్తాం. లేదా అప్పులు తెద్దామని చూస్తాం. అప్పులు తెచ్చి అప్పులు కట్టకపోతే ఏం ఏదో కొన్ని ప్రాపర్టీస్ అమ్మేస్తాం. ఇంత వేరియేషన్ రావడానికి, బీఆర్ఎస్ కి ఇంత అంతరం రావడానికి మీరు ఏకపక్షంగా ఏమని ఇస్తున్నారా, లేకపోతే మీ మీద కూడా అనుమానాలు వస్తుంటాయి కదా మళ్ళీ? అందుకే నాకు డేటా ఉంది. ఎవరైనా ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉంటే నేను డేటా చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇబ్బంది అనిపిస్తే ఏదన్నా ఒక ఆర్గనైజేషన్కి ఇద్దాం సర్వే, నేను కాకుండా వాళ్ళతో చేద్దాం, నేను ఉంటాను వాళ్ళతో. అంటే వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేసిన వ్యక్తి, మీరు క్వశ్చన్ చేసిన మీరు ఉంటారు, సమ్ XYZ ఒక ఎగ్జామ్ ఏజెన్సీకి ఇద్దాం వరకు మన ఇద్దరం మానిటరింగ్ చేద్దాం, అప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే రేవంత్ రెడ్డి పనితీరును కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత ఉందనే చెప్తున్నారు. వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నేను బిజినెస్ లాస్ అయ్యి 24 years బ్యాక్ హైదరాబాద్కి వచ్చాను. చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ టైంలో కొన్ని రకాల ఆఫర్లు వచ్చినాయి తప్పు చేయడానికి, వింటానండి. అలాంటి టైంలో మేము ఒక సైట్ చూడలేదు. ఇలాంటి టైంలో నేను నా క్రెడిబిలిటీ మెయింటైన్ చేసుకుంటుంది. మనకు ఆంధ్ర చేసాము, తెలంగాణ చేసాము, ఆంధ్ర కూడా చేశారు. ఆంధ్రలో ఎట్లా అంటే 130 ఇచ్చాను నేను. ఎవరికి? కూటమికి. అంటే ఇంకా ఎక్కువ అనిపించినా కానీ నాకు కొంచెం డేర్ చేయలేకపోయాం. ఏమన్నా తప్పు జరిగిందా అంటే ఆల్రెడీ ప్రతిదాన్ని బ్యాక్ చెక్ చేస్తాం మేము. ఒక 10% ర్యాండమ్గా చెక్ చేస్తాం. ఆఫీస్ ని టెలికాల్లో పెట్టేసి మీ దగ్గరికి వచ్చారండి, మా వాళ్ళు ఏమైనా మాట్లాడారు, ఏదో క్వశ్చన్ అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఏమైనా తేడా అనిపిస్తారో ఆ నియోజకవర్గం మొత్తం ఆ క్లస్టర్ క్లోజ్ చేసి మళ్ళీ రిపీట్ చేస్తాం వర్క్. అది 130 ఇచ్చారు ఆంధ్రాకి. ఇంకా ఇంకేమైనా సర్వేలు చేశారండి మీరు? అంటే గతంలో ఇంకా కర్ణాటక కొంత చేసాము, తమిళనాడు కొంత చేసాము, కేరళ చేసాము, ఆల్మోస్ట్ దక్షిణ భారతదేశం అన్ని కవర్ చేస్తున్నాం. ఇది నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పని విధానం ఎలా ఉందో అనేది చూస్తే 63% బాగాలేదనేది వచ్చింది. థ్యాంక్ యూ. నమస్కారం నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి.